ఫిజిక్స్లో 11th క్లాస్లో ఏ టాపిక్స్ కొంచెం రివైజ్ చేసుకోవాలి సార్. ఆబ్వియస్లీ అన్ని చాప్టర్స్ అయితే రివైజ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి పక్కా ఎపిసోడ్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మేజర్గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పక్కా మీరు ఒకటి ఫోకస్ చేసుకోవాలి, ఎందుకంటే పక్కా ప్రతి ఇయర్ అందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుందని అది ఈజీగా ఉంటుంది. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఈస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. ఎప్సెట్ 2027కి ఎవరైతే ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నా చిన్న సజెషన్ ఏంటంటే, మీ పర్టికులర్ 11th క్లాస్ టాపిక్స్ని మీరు పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుంటే 12thలో చాలా హెల్ప్ అవుద్ది. అండ్ ఆల్సో మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మీకు ఫిజిక్స్లో 11th క్లాస్లో ఏ టాపిక్స్ కొంచెం రివైజ్ చేసుకోవాలి సార్. ఆబ్వియస్లీ అన్ని చాప్టర్స్ అయితే రివైజ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి పక్కా ఎపిసోడ్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సిమిలర్గా ఇప్పుడు నేను ఎలాగైతే ఫిజిక్స్ చూపించబోతున్నానో ఆ టాపిక్స్ ఏంటో, అలాగే మీకు మ్యాథ్స్ లేదా బయాలజీలో కావాలంటే, బాటనీ, జువాలజీలో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీరు మ్యాథ్స్ గ్రూపా లేదా బయాలజీ గ్రూపా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి ఫిజిక్స్లో వచ్చేసి ఐ విల్ షో యూ, మనకి అన్ని చాప్టర్స్ తెలుసు, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ స్ట్రైట్ లైన్, మోషన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, ఇక్కడ వరకు ఒక సెట్ ఆఫ్ చాప్టర్స్ అంటే కొంచెం బాగుంటుంది. తర్వాత మళ్ళీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషన్, కొంచెం ఈ పర్టికల్ చాప్టర్ మెయిన్గా రొటేషన్ మరియు పార్టికల్స్ ఏదైతే ఉందో కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, బట్ చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్స్. తర్వాత గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఓకే, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఆసిలేషన్స్ మరియు వేవ్స్. సార్ ఈ చాప్టర్స్లో నేను ఏ చాప్టర్స్ ఫైన్ ట్యూన్ చేసుకుంటా అంటే ఇంకా డెప్త్లో వెళ్తే నాకు క్లాస్ 12th టాపిక్స్ యూస్ఫుల్ అవుతాయంటే, మేజర్గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పక్కా మీరు ఒకటి ఫోకస్ చేసుకోవాలి, ఎందుకంటే పక్కా ప్రతి ఇయర్ అందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుందని అది ఈజీగా ఉంటుంది. సరే, ఆ క్వశ్చన్ పక్కన పెట్టేస్తే దానిలో యూస్ఫుల్ అయ్యే డైమెన్షనల్ అనాలిసిస్ ఏదైతే ఉందో, యూనిట్ కన్వర్జన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యూనిట్ కన్వర్జన్ అనేది ప్రతి చాప్టర్ ఈ 11th టాపిక్స్లోనూ, మళ్ళీ 12th చాప్టర్స్ ఏవైతే క్లాస్ 12th చాప్టర్స్ అందులోనూ ఈ యూనిట్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది అక్కడ మీకు హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి డైమెన్షన్ అనాలిసిస్. అదే చాప్టర్లో ఉన్న డైమెన్షన్ అనాలిసిస్ అనేది ఆ ఒక్క డైమెన్షన్ అనాలిసిస్ యూజ్ చేసి ప్రతి చాప్టర్లోని ఈక్వేషన్ని మీరు డైమెన్షన్ అనలైజ్ చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సరే, ఆ చాప్టర్ పక్కన పెట్టేస్తే ఈ మోషన్ స్ట్రేట్ లైన్ లేదా మోషన్ ప్లేన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో ఉండే కెనమాటిక్ ఈక్వేషన్స్ మీకు ఎలక్ట్రోమాగ్నెటిజంలో చాలా యూజ్ అవుతాయి. అంటే ఒక చార్జ్డ్ పార్టికల్ రెస్ట్లో ఉంది, లేదా మోషన్లో ఉంది, లేదా దాని యొక్క ట్రజెక్టరీ మీకు కావాలి అనుకుంటే ఈ చాప్టర్స్ మీరు స్ట్రాంగ్గా లేకపోతే ఇక్కడ ఆ చార్జ్డ్ పార్టికల్ యొక్క ట్రజెక్టరీ మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. సిమిలర్గా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషన్, మోషన్, అందులో ఉండే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్స్ అన్ని మీకు సెకండ్ ఇయర్లో కూడా యూజ్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ ఉంది. మీకు వేవ్స్ గురించి సరిగ్గా అర్థం కాకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేషన్, ఆ పర్టికులర్ ఆసిలేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో ఆ వేవ్ ఈక్వేషన్స్ అర్థం కావాలన్నా, ఓకే, మోడర్న్ ఫిజిక్స్లో లేదా రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, మళ్ళీ వేవ్ ఆప్టిక్స్లో మళ్ళీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్స్ ఏమైనా వస్తాయి, అవన్నీ మళ్ళీ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ కిందకే వస్తాయి. సో మీ క్లాస్ 11th టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ 12th. సో మీ ఎప్సెట్ ప్రిపరేషన్లో మీరు ఏం చేయండి, ఫస్ట్ మీ బేసిక్ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. క్లాస్ 11th ఈ ఫ్యూ టాపిక్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే సెకండ్ ఇయర్కి అన్నీ యూస్ఫుల్లే, అన్నీ చాలా ఇంపార్టెంట్ ఎప్సెట్ పర్స్పెక్టివ్. కానీ క్లాస్ 12thలో ఏవైతే ఇంపార్టెంట్ చెప్తున్నా అవి గ్రీన్ కలర్తో హైలైట్ చేసుకొని చూసుకోండి. సిమిలర్గా మీకు ఇలానే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సార్, ఒకటి ఇంటర్లింక్ చేసుకునే టాపిక్స్ ఏంటి క్లాస్ 11thలో, మ్యాథ్స్ మరియు బాటనీ లేదా జువాలజీ కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నా, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీటి గురించి ఇన్ డెప్త్గా మాకు కావాలి సార్, నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, A to Z 1 to 100 నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నవాళ్ళు యూ కెన్ జాయిన్ లక్ష ఏపీ ఎప్సెట్ బ్యాచ్. అన్న ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, క్లాసెస్ ఆర్ రన్నింగ్. ఓకే, సో ఈ బ్యాచ్లో మనకి మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేశాను అన్న. ఓకే, అండ్ ఆల్సో PYQ సొల్యూషన్ అన్ని ఆల్ డిస్కస్. ప్రజెంట్లీ ఈ బ్యాచ్ యొక్క ప్రైస్ ఇట్ ఈస్ ఆన్ ఆఫర్ అన్న, BTC 500, BTC 500 ఈ కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు 500 అయితే ఆఫ్ వస్తుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద లింక్స్ ఆర్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్. బై బాయ్.